అందరికీ నమస్కారం. పార్వతమ్మ గారు, పార్వతమ్మ గారు హాల్లో ఎవరో పిలుస్తూ ఉండటంతో వంట పనిలో ఉన్న పార్వతమ్మ స్టవ్ మంట తగ్గించి చేతిలో గరిటెను అక్కడే పెట్టి వంటగదిలో నుంచి హాల్లోకి వచ్చింది. అక్కడ నిలబడిన అతన్ని చూసి నవ్వుతూ ఆహ్వానించింది. పేరయ్య గారు, రండి రండి, ఇలా కూర్చోండి. మిమ్మల్నే తలుచుకుంటున్నాను. ఇంతలోకి మీరే వచ్చేశారు. మీకు నూరేళ్ల ఆయుషు. నాకెందుకమ్మా నూరేళ్ల ఆయుషు? గంపెడు సంసారాన్ని ఈదలేక ఎంత వేగంగా ఈ భవబంధాల నుండి విముక్తిని చేసి నీ దగ్గరికి తీసుకుపోతావా భగవంతుడా అని రోజు ఆ పరమాత్ముణ్ణి వేడుకుంటున్నాను. చచ, అవే మాటలండి పేరయ్య గారు. ఎంతోమందికి వివాహాలు కుదిర్చి ఎందరో జంటల్ని ఒకటిగా చేస్తున్నారు. అంతటి మహత్తరమైన పుణ్యకార్యాలను చేస్తున్నటువంటి మీకా భగవంతుడు మేలే చేస్తాడు. మీరేమీ బాధపడకండి. ఏంటి ఇంకా నిలబడే ఉన్నారు? ఇలా కూర్చోండి పేరయ్య గారు. ఆ పేపర్ తిరిగేస్తూ ఉండండి, 2 నిమిషాల్లో వచ్చేస్తాను. పార్వతమ్మ వంటగదిలోకి వెళ్ళి స్టవ్ కట్టేసి పేరయ్యకి కాఫీ కలిపి తెచ్చి అతని చేతికిచ్చి తను కూడా అక్కడే సోఫాలో కూర్చుంది. పేరయ్య కాఫీ తాగటం పూర్తి చేసి ఖాళీ కప్పు కుర్చీ పక్కన పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఏంటి సంగతులు? ఈసారైనా మా అబ్బాయికి ఏదైనా మంచి సంబంధం తెచ్చారా? కుతూహలంగా అడిగింది. ఆ అక్కడికే వస్తున్నానమ్మా. నా ఎరికలో 2 మంచి సంబంధాలు ఉంటే వాళ్ళ వివరాలు, ఆ పిల్ల ఫోటోలు పట్టుకొచ్చాను. మాట్లాడుతూనే చేతి సంచిలో నుంచి ఒక కవర్ తీసి దానిలో ఉన్నటువంటి ఫోటో పార్వతమ్మ చేతిలో పెట్టాడు. ఆ అమ్మాయి పేరు అన్నపూర్ణ. తండ్రి పెద్ద కాంట్రాక్టర్, ఒక్కతే కూతురు, 2 మగపిల్లలు. మీరు కోరిన కట్న కానుకలు ఇచ్చుకుంటారు. ఆస్తి పాస్తులతో సంబంధం లేదు. అబ్బాయి బుద్ధిమంతుడైతే చాలు అని అన్నారు. కనుకనే మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. మీకు మీ అబ్బాయికి ఈ సంబంధం నచ్చితే పెళ్లి చూపులకు ఏర్పాటు చేస్తాను. నాకైతే అమ్మాయి బాగానే ఉంది. మా చంద్రం ఇంట్లోనే ఉన్నాడు. ఉండండి, వాడిని పిలిచి ఫోటో చూపిద్దాం. చంద్రం, బాబు చంద్రశేఖరం, ఇలా రానన్నా. తన గదిలో కూర్చొని పుస్తకం చదువుకుంటున్న చంద్రం లేచి హాల్లోకి వచ్చాడు. ఏమిటమ్మా పిలిచావు? ఓహో, పేరయ్య గారు వచ్చారా? ఏమండి పేరయ్య గారు, ఈసారి ఎలాంటి తలకమాసిన సంబంధాలు వెతికి తెచ్చారు? ముక్కు మీద వేలుంచుకున్నాడు పేరయ్య. అన్నా, ఎంత మాట అనేశారు బాబు. కొత్తల్లో అదే నీ సంగతి తెలియనప్పుడు అలాంటి సంబంధాలు తెచ్చాను. కానీ ఇప్పుడు ఎందుకు పట్టుకొస్తాను బాబు చెప్పండి. ఒరే బాబు, ఇదిగోరా, ముందు ఈ ఫోటో చూడు. అమ్మాయి లక్షణంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. తండ్రి కాంట్రాక్టరట్రా, ఒక్కతే కూతురు. కట్న కానుకలు బాగానే ఇస్తారట. తల్లి మాటలు వింటూనే ఫోటో అందుకొని చూశాడు చంద్రం. అమ్మాయి పర్వాలేదు, ఏదో అడ్జస్ట్ అయిపోవచ్చులే. కూతురు ఒక్కటే అంటున్నారు కదా, సంతోషం మరి. కొడుకులున్నారు బాబు, 2. అమ్మాయికి అన్నలే 2. పేరయ్య ఆ మాటే చెప్పాడు. చంద్రం ముఖం కళ్ళతప్పిపోయింది. చేతిలో ఫోటోని తల్లి ఒళ్ళోకి ఒక్కసారిగా గిరాటేశాడు. అమ్మా, ఈ పిల్ల నాకు నచ్చలేదు. మరి తెల్లటి తెలుపు, ఒంట్లో రక్తమే లేనట్లుగా పాలిపోయి ఉంది. ఆ కళ్ళేంటి మిడిగుడ్లు, లక్క పెడతలాంటి నోరుండాలి కానీ దాకలాంటి నోరుంటే ఏమిటట అందం? చెప్పు. సరే, పెళ్ళాడేది నువ్వు. నీకు నచ్చనప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? పేరయ్య గారు, ఇందా ఈ ఫోటో తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. పేరయ్య ఆ ఫోటో సంచిలో పెట్టేసి మరో ఫోటోని బయటికి తీశాడు. ఇదిగో ఈ అమ్మాయిని చూడండి. పిల్ల పేరు పంకజాక్షి. తండ్రి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. పంకజాక్షికి ఒక చెల్లెలు ఉంది, అంతే. ఉన్న ఆస్తి మొత్తం 2 ఆడపిల్లలకు చెందేలా వీలునామా రాసేశారు ఆ తండ్రి. అసలు మీకు రావాల్సిన సంబంధం కాదండి ఇది. మీకు బాగా తెలిసిన బుద్ధిమంతుడైన కుర్రాన్ని వెతికి పెట్టండి అని అంటూ వాళ్ళు నాకు పదే పదే చెప్పిన మీదట మీకు ఈ సంబంధం తెచ్చాను. చాలే, ఆపండిక. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పానే ఇలాంటి సంబంధాలు ఏవీ చేసుకోనని కోపంగా అన్నాడు చంద్రం. చెప్పావనుకో, కానీ నువ్వు కోరుకున్నటువంటి పిల్ల దొరకటం చాలా కష్టంరా. ఇప్పటికే నీకు 30 ఏళ్ళు దాటిపోతున్నాయి. నాకా వయసైపోతుంది. కోడలొస్తే విశ్రాంతిగా కూర్చోవచ్చని మనవళ్ళ ముద్దు ముచ్చట్లు చూస్తూ
తనువు చాలించాలని నేను ఆశపడుతుంటే నువ్వు చూస్తే ఇలా తెచ్చిన సంబంధాన్నల్లా వంకలు పెడుతూ అన్నింటినీ తిప్పి కొడుతున్నావు అని నీరసంగా అంది పార్వతమ్మ. అమ్మా అమ్మా, అబ్బాయి గారి కోరిక ఏంటి? పేరయ్య గారు అడిగాడు. ఏముంది పేరయ్య గారు, తల్లిదండ్రులకి ఒక్కతే కూతురై ఉండాలి, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉండకూడదు. ఓ అదా, అలా చెప్పండి మరి. అబ్బాయి గారి మనసు ఇది అని తెలిసింది కదా, ఇక చూడండి మరి. అచ్చం అలాంటి సంబంధమే ఒకటి ఉంది, ఇదిగో ఇక్కడే నా సంచిలోనే ఉంది. చంద్రం ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. పేరయ్య గారు, మరిందాకటి నుంచి ఈ చిల్లరమల్లర సంబంధాలే చెప్తున్నారు తప్ప అసలు సిసలైన దాని గురించి మేము అడిగితే తప్ప మీరు చూపించటం లేదు. కారణం ఏంటి అని నిలేశాడు. కారణం ఒకటే బాబు, ఇప్పుడు నేను చూపించబోయే అమ్మాయి బంగారు గుడ్లు పెట్టే బాతే కానీ అందంలో అనాకారనే చెప్పుకోవచ్చు. అందమే ముందులేండి, మనిషి ముఖం కంటే ఆ మనిషి వెనకనున్న మనీనే ముఖ్యం. ఏది ఇలా ఇవ్వండి. ఆ ఫోటో ఆత్రంగా అందుకున్నాడు చంద్రం. అమ్మాయి పేరు లక్ష్మీదేవి. పేరుకు తగ్గట్లుగా లక్ష్మీపుత్రిక. తల్లిదండ్రులు ఎన్నో నోములు వ్రతాలు చేసిన తర్వాత లేక కలిగినటువంటి ఏకైక సంతానం. 2 తరాలకు సరిపడా ఆస్తి ఉంది. తల్లి తండ్రి రోగిష్టి వాళ్ళు. అమ్మాయికి 16వ సంవత్సరమే అయినా ఏ క్షణాన ఎలా ఉంటామో అని కూతురు పెళ్లి ముచ్చట కాస్త చూసుకున్నాక ఎప్పుడు పోయినా పర్వాలేదని యోగ్యుడైన అబ్బాయి చేతికి తమ బిడ్డని అప్పగించాలి అని ఆశపడుతున్నారు. మొన్ననే నన్ను పిలిపించి తమ బిడ్డని, ఆమె వెనక ఉన్న ఆస్తిని జాగ్రత్తగా సంరక్షించే గుర్రాన్ని వెతికి పెట్టమని చెప్పారు. కొడుకు చేతిలోని ఫోటో అందుకొని చూసింది పార్వతమ్మ. ఆమె ముఖం అప్రసన్నంగా మారిపోయింది. అమ్మా, నీకు ఆ పిల్ల నచ్చలేదని నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది, కానీ ఆ పిల్ల నాకు నచ్చింది. పెళ్ళాడేది నేను కదా, ఆ పిల్లతో కాపురం చేసేది కూడా నేనే. పేరగారు, ఈ సంబంధం నాకు బాగా నచ్చింది. ఇక పెళ్లి చూపులంటారా? అనవసరం, ఏకంగా ముహూర్తమే పెట్టించేయండి. శుభం, అలాగే చేద్దాం బాబు. మీరు ఎక్కడ పని చేస్తుంది, ఏ పని చేస్తుంది, ఆఫీస్ వివరాలన్నీ నాకు రాసివ్వండి. మీ మంచి చెడ్డల గురించి వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటాము అని అంటారు. అలాగే, వాళ్ళ వివరాలు మీకు కూడా చెప్తాను. పేరయ్య గారు, నా గురించి ఎవరినైనా సరే అడిగి తెలుసుకోమనండి. నాలో ఏదైనా లోపం ఉంటేనే కదా నా గురించి ఎవరైనా చెడుగా చెప్పేందుకు. అలాగే వాళ్ళ మంచి చెడ్డలు నాకు అనవసరం, కానీ వాళ్ళ ఆస్తి వివరాలు మాత్రం నాకు చెప్పండి చాలు. ఇదిగో పేరయ్య గారు, నేను ఇలా ఆస్తి వివరాలు అడిగానని వాళ్లకు ఏమాత్రమూ తెలియనివ్వకండి. అమ్మాయి ఫోటో చూసే ఇష్టపడ్డాడు అని మాత్రమే చెప్పండి. అయ్యో, మీరెలా చెబితే అలాగే బాబు. ఏం చెబితేనే? అసలు ఈ సంబంధం నాకు కుదిరేలా కాదు, ఈ అమ్మాయితోనే నాకు పెళ్లి జరిగేలా చూసేటటువంటి బాధ్యత మీది. ఇక మీ మామూలు అంటారా? మీకు ఎంత ముట్ట చెప్తానో చూస్తూ ఉండండి. అంతేకాదు, ఆ మధ్య మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మీ అబ్బాయి డిగ్రీ చదివి పని పాట లేకుండా ఆవారాగా ఊరి మీద పడి తిరుగుతున్నాడు అని అన్నారు కదా. ఇక మీ అబ్బాయి బాధ్యత కూడా నాదే. అదేనండి, మీ వాడికి మా ఆఫీస్లో ఏదో ఒక ఉద్యోగం ఇప్పించే పూచీ నాది. మా ఆఫీసర్కి నా మాట అంటే ఎంతో గురి. ఆయనతో చెప్పి మీ అబ్బాయికి ఏదో ఒక పోస్ట్లో వేయించేస్తాను కదా. పేరయ్య ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. చప్పున పైకి లేచి చంద్రం 2 చేతులు పట్టుకున్నాడు. బాబు, నా కొడుక్కి పనిప్పించారా? మీ మేలుని ఈ జన్మకి మరవను. ఇక మీ పెళ్లి విషయమంటారా? లక్ష్మీదేవి మీ భార్య అయినట్టేలే. లెక్కేసుకోండి. ఇక్కడి నుంచి సరాసరి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ గురించి వాళ్ళ మనసుకు హత్తుకునేలా వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించి 20 రోజులలో భేషైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికే మీ పెళ్లి జరిపించే పూచీ నాది. అమ్మా పార్వతమ్మ గారు, మీరు మీ అబ్బాయి చాలా అదృష్టవంతులమ్మా. ఈ సిటీలో 4 మేడలు, 10 ఎకరాల కొబ్బరి తోట, 25 ఎకరాల వరి పొలం, ఓ ధాన్యం మిల్లు. ఓ, వాళ్ళ వైభవం చెప్పనలవి కాదనుకోండి.
తినబోతూ రుచడటం దేనికట, మీరే చూస్తారు కదా. రాయుడు గారికి అదేనమ్మా, మీ వియ్యంకుల గారికి నా మాట మీద మంచి గురి ఉంది. వాళ్ళకి అన్నీ వివరించి వాళ్ళని ఒప్పించి ఈ వారంలోనే తాంబూలాలు మార్చుకొని వాళ్ళతో వియ్యమందేలా చేయకపోతే నా పేరు పేరయ్యే కాదు. ఇక నేను వెళ్ళొస్తాను బాబు. హడావుడిగా వెళ్ళిపోయాడు పేరయ్య. చంద్రానికి గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంది. ఇక పార్వతమ్మకు అయోమయంగా, మనసంతా చేదుగా ఉన్నట్లుగా ఉంది. వీడు చూస్తే ఒడ్డు పొడుగు, మంచి ఒంటి రంగుతో అందంగా ఉంటాడు. ఇక ఆ లక్ష్మీదేవి పెట్టలా ఉండటమే కాకుండా నల్లటి రంగు, ఎత్తుపడ్డు, ముఖంలో ఏ విధమైన కళాకాంతి లేకుండా రంగు వెలిసిన దిష్టిబొమ్మలా ఉంది. అలాంటి పిల్లను చంద్రం ఎలా ఇష్టపడుతున్నాడు? కేవలం డబ్బు కోసమేనా? వీడికి డబ్బు యావ ఉందని తెలుసు కానీ మరీ ఇంత యావుంది అని అనుకోలేదు. సరే, కందకు లేని దురద కత్తిపేటకెందుకు? వీడన్నట్లు ఆ పిల్లల్ని పెళ్ళాడేది, కాపురం చేసేది కూడా వాడే కదా. ఏదో ఆ పిల్ల మనసు మంచిదై ఇద్దరూ అన్యోన్యంగా ఉంటే తనకి అంతే చాలు. అందమేమైనా కొరుకు తింటామా? రాజమ్మ కోడలు బంగారపు బొమ్మలా ఉంటుంది, కానీ ఏంటట లాభం? ఆ పిల్ల మనస్తత్వమే మట్టి సుద్ద. పెళ్ళై నెల తిరగకుండానే అత్త మామల్ని ఇంట్లో నుంచి గెంటి పారేసింది. ఏదేమైనా సరే తనక ఒక్కగానొక్క బిడ్డ. వాడి జీవితం సుఖంగా సాగుతూ వాడి నీడన తన తనువు తెల్లారితే అదే 10,000. పార్వతమ్మ ఆలోచనలు ఆపి లేచి లోపలికి వెళ్ళింది. చంద్రం ఆ రోజు సాయంత్రం ఇంటికి వస్తూనే చాలా హుషారుగా, సంతోషంగా కనిపించాడు. అమ్మా అమ్మా అని గట్టిగా అరిచాడు. మనిల్లేమైనా రాజభవనమట్రా? ఓ పక్క పిలిస్తే మరో పక్కకి వినిపించకపోవటానికి? నేనిక్కడే కదా ఉన్నాను, ఎందుకు అంత గొంతు చించుకుంటావు? పార్వతమ్మ కొడుకుని మందలించింది. ఓ, నువ్వెక్కడే కూర్చున్నావా? నేను చూడలేదమ్మా. వచ్చి తల్లి పక్కనే సోఫాలో కూర్చున్నాడు చంద్రం. అమ్మా, ఉదయం మనింటి దగ్గర నుంచి తిన్నగా రాయుడుగారి ఇంటికి వెళ్ళి మాట్లాడట పేరయ్య గారు. వాళ్ళు మన పట్ల సుముఖంగానే ఉన్నారట. నా గురించి, మన ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేసుకొని వాళ్ళకి మనం నచ్చితే 4 రోజులలో నిశ్చితార్థానికి ఏర్పాటు చేసుకుందాం అని అన్నారట. ఈలోపు పద్ధతిగా ఆ అమ్మాయి అమ్మ నాన్నలిద్దరూ మన ఇంటికి వస్తారట. ఆ మాటలు వినగానే నివ్వెరబోయింది పార్వతమ్మ. పేరయ్య ఘటికుడేనే, అప్పుడే ఎంత కథ నడిపించేశాడు. అతని కొడుక్కి ఉద్యోగం వేయిస్తాను అన్న మంత్రం ఒకటి వేశావాయే నవ్వుతూ అంది. అవునమ్మా, అందుకే యజమాని చేతిలో బిస్కత్తులు చూసిన కుక్కల నా చుట్టూ తిరుగుతూనే ఉంటాడు ఆ పేరయ్య. అమ్మా, నీ కొడుకంటే ఎవరనుకున్నావు? ఎవరితో ఎక్కడ ఎలా పని జరిపించుకోవాలో వీడికే చేతనవ్వునమ్మా. అమ్మా, పేరయ్య చెప్పిన వాళ్ళ ఆస్తి వివరాలు నిర్ధారణ తెలుసుకోవటానికి నేను మధ్యాహ్నం ఆఫీస్కి లీవ్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకున్నాను. అన్నీ 100% కరెక్టే చెప్పాడు పేరయ్య. అమ్మా, నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది. కొడుకుని చూసి పార్వతమ్మ కూడా ఎంతగానో పొంగిపోయింది. పోనీలే నాయనా, ఇంతకాలానికి నువ్వొక ఇంటివాడివి అవుతున్నావు. నాకు అంతే చాలు. వాళ్ళకి కూడా ఒక బిడ్డే, నువ్వు కూడా ఒక్కడవే కదా నాకు. అందరం కలిసి ఒక కుటుంబంలా అరమరికలు లేకుండా ఉంటే మంచిగా ఉంటుంది. ఉండు, నీకు టీ పట్టుకొస్తాను. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది పార్వతమ్మ. ఆ రోజు చంద్రం స్నేహితుడు వస్తే గదిలో కూర్చొని వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఒరేయ్ చంద్రం, లక్కంటే నీదేరా. తంతే బూర్లె గంపలో పడ్డట్లుగా ఉంది నీ పని. లేటుగానైనా సరే నువ్వు కోరుకున్నట్లుగా కోటీశ్వరుడికి అల్లుడు కాబోతున్నావు. ఆశలు అందరికీ ఉంటాయిరా, కానీ అది నెరవేరేది మాత్రం ఎక్కడో నీలాంటి వాడికి ఒక్కడికే. అవునరా, మొదట్లో ఈ సంబంధం నాకు ఖాయం అవుతుందో లేదోనని చాలా టెన్షన్ పడ్డాను. వాళ్ళొచ్చి నా గురించి మన ఆఫీస్లోనూ మా ఇంటి దగ్గర ఎంక్వైరీ చేసుకొని వెళ్ళారు. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి నచ్చటం, అదీ కాక పేరయ్య కూడా నా గురించి వాళ్ళకి ఎంతో మంచిగా చెప్పటం, వీటి వలన వాళ్ళెంతో సాటిస్ఫై అయ్యి ఎల్లుండు నిశ్చితార్థానికి ఏర్పాటు చేశారు. మొన్ననే
మా అత్తమామలు మా ఇంటికొచ్చి వెళ్ళారు. ఏదో ఫార్మాలిటీగా నేను, అమ్మ వెళ్ళి అమ్మాయిని చూసొచ్చాం. ఈ నిశ్చితార్థం పెళ్ళంత ఘనంగా జరిపిస్తాము అని అన్నారు. మా చుట్టాలు, స్నేహితులు అందరినీ పిలుచుకోమని చెప్పారు. నేనే అలాంటి ఆడంబరాలు వద్దు అని అడ్డుపడ్డాను. సింపుల్గా చేయమన్నాను. అదేంట్రా, ఎంగేజ్మెంట్ గ్రాండ్గా చేస్తామంటే నువ్వు సింపుల్గా చేయమని చెప్పటం ఏంట్రా? ఓహో, ఇక ఆ ఆస్తి అంతటికి హక్కుదారుడివి నువ్వే కదూ. ఇప్పటినుంచే ఆస్తిపాస్తులు తరగకుండా జాగ్రత్త పడుతున్నావన్నమాట. నవ్వుతూనే స్నేహితుణ్ణి ఉడికించాడు రాజు. నిజం చెప్పావురా. ఎందుకు అలాంటి పనికి మాలిన ఖర్చులు? ₹1 ఖర్చు పెడితే 10 రూపాయలు మనకు లాభించాలే. ప్లాన్ వేసి మరీ ఖర్చు చెయ్యాలి. పెళ్ళికంటావా, ఎవ్వరూ ఉత్తి చేతులతో రారు. అప్పుడు ఎందరిని పిలిచినా సరే లాభమే కదా. అంతేకాక మా అత్త మామ ఎందరికో ఖర్చు పెట్టి ఉంటారు. అవన్నీ రాబట్టుకోవటానికి ఇదే మార్గం. ఎంగేజ్మెంట్దేముంది, అంతా వట్టి చేతులతో వచ్చి తిని వెళతారు కదా. ఓర్ని, నీది మాస్టర్ బ్రెయిన్ రా. పైసా పైసాకి భలే ముడి పెడతావే మరి. పెళ్ళైన వెంటనే ఆస్తి మొత్తం నీ చేతికి అప్పగించరు కదా. నీ అత్తమామల తదనంతరం అది నీకు దక్కుతుంది కదా. అప్పటిదాకా గోతికాడ నక్కలాగా నువ్వు పడిగాపులు కాయవలసిందే కదా. అంటే అంతదాకా ఆ ముసలాళ్ళని కాకాపడుతూ నా పబ్బం గడుపుకోవాలంటావా? నెవర్. అయినా ఆ ముసలవాళ్ళు ఎంతకాలం ఉంటారా? ఇద్దరూ రోగిష్టోళ్ళు. అలా అనకరోయ్. ఇలాంటి రోగిష్టి వాళ్లే ఈజీగా 100 ఏళ్ళు బతికేస్తారు. ఈలోపు నువ్వు ముసలాడివైపోతావు. నువ్వంది కూడా నిజమే రోయ్. దానికి కూడా ఓ మార్గాన్ని ఆలోచించే ఉంచాను. మన డాక్టర్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాణ్ణి డబ్బుతో కొట్టి వాణ్ణెలా వాడుకుంటానో నీకిప్పుడు చెప్పను, చేసి చూపిస్తాను. హాల్లో పడుకున్న పార్వతమ్మ కళ్ళు మూసుకొని ఉన్నా సరే నిద్ర పట్టకపోవటంతో ఆ మాటలన్నీ ఆమె చెవిని సోకుతూనే ఉన్నాయి. ఆఫీస్ వదలగానే నేరుగా బీచ్ దగ్గరికి వెళ్ళాడు చంద్రం. అప్పటికే అక్కడ లక్ష్మీదేవి ఇతని గురించి కాచుకొని ఉంది. ఇద్దరు జనం లేని చోటు చూసుకొని కూర్చున్నారు. ఏంటి, నన్నిక్కడికి రమ్మని ఫోన్ చేశారు, ఏదైనా మాట్లాడాలా అని అడిగాడు చంద్రం. అవును అని అర్థం వచ్చేలా తలూపి మొహమాటంగా నేలచూపులు చూస్తూ కూర్చుండిపోయింది లక్ష్మి. లక్ష్మి, నా దగ్గర ఎందుకు మీకు సందేహం? ఏం మాట్లాడాలి అని అనుకున్నా నిర్భయంగా చెప్పండి. చొరవగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు చంద్రం. తన చేతిని సున్నితంగా ఆమె విడిపించుకుంది. మా అమ్మ గురించి మాట్లాడటానికే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నానండి. ఎవరు? అత్తమ్మగారి గురించా? ఏంటి ప్రాబ్లం? ఆవిడ హెల్త్ బాగానే ఉంది కదా ఆదుర్దాగా అడిగాడు చంద్రం. హెల్త్ బాగానే ఉంది కానీ అని నసిగింది లక్ష్మి. అబ్బా ఏంటి లక్ష్మి, మీరు మరీను. ఓ పక్క నేను అత్తమ్మ గారికి ఏమైందో అని టెన్షన్ పడుతుంటే నన్ను సస్పెన్స్లో పడేసి చంపుతారేంటి? ప్లీజ్ విషయం నాంచక త్వరగా చెప్పరు? అమ్మ, అదే అమ్మ నీళ్ళేసుకుంది. మాటలు కూడదీసుకుంటూ చెప్పింది. అర్థం కానట్లుగా చూశాడు చంద్రం. ఈ విషయం చెప్పటానిక నన్నెక్కడికి రమ్మంది? అమ్మ నీళ్ళేసుకుందంటున్నావు? ఇదో పెద్ద వార్తనా? నమ్మశక్యం కానట్లుగా అతని వైపు లక్ష్మి చూసింది. అంటే అత్తమ్మ జీవితంలో ఎంతవరకు నీళ్లే పోసుకోలేదా? ఐ మీన్ స్నానం చేయలేదా? అది నన్ను నమ్మమంటారా? అమ్మ దొంగ నాతో మాట్లాడాలి అనే సాకుతో నన్నిక్కడికి రప్పించి ఏం మాట్లాడాలో అర్థం కాక ఇలా ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉన్నారు అంతేనా? నవ్వింది లక్ష్మి. నీళ్ళేసుకుందంటే స్నానం చేయటం కాదండి, నన్ను అక్కను మిమ్మల్ని బావని చేస్తుంది అమ్మ. ఇంకా అర్థం కాలేదా మీకు? అమ్మ నెల తప్పింది. అంతే, చంద్రం నెత్తిన పిడుగు పడ్డట్లుగా అయింది. ఇంతదాకా మామూలు నీరసమే అనుకున్నాం, వాంతులైతే అజీర్తి వల్ల అనుకున్నాం. కానీ ఈరోజు డాక్టర్కి చూపిస్తే గర్భిణి అని నిర్ధారణ చేశారు. ఏమండి, ఇప్పుడు మా అమ్మ నాన్న ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా? అంతా మీరు మా ఇంటికి అల్లుడిగా కాలు పెట్టబోయే వేళ విశేషం అని అంటున్నారు. మీ పాదం ఎంతో మంచిదట.
ఇక నుంచి వీళ్ళకన్నీ శుభాలే జరుగుతాయట. అమ్మా నాన్న తెగ సంబరపడిపోతున్నారు. నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలనే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. పెద్ద గుండ్రాయితో మాడు పగలగొట్టినట్లుగా కళ్ళు బైర్లు కమ్ముకుపోయాయి చంద్రానికి. తేరుకున్న వెంటనే నాన్సెన్స్ అని అంటూ గట్టిగా అరిచాడు. అదిరిపడింది లక్ష్మి. చిచి, ఎంత సిగ్గుచేటు! ఈ వయసులో మీ అమ్మ ఇలాంటి పనికి! నలుగురిలోనూ ఎంత తలవంపు! చిందులేశాడు చంద్రం. అచ్చం మీరన్న మాటలే మా అమ్మ కూడా అంది. కానీ నేను మా నాన్న అమ్మకు నచ్చ చెప్పాం, మెల్లగా అంది లక్ష్మి. అగ్నిహోత్రుడిలా భగ్గుమన్నాడు చంద్రం. నువ్వు మీ నాన్న నచ్చ చెప్పారా? ఏమని? కాటికి కాళ్ళు చాచుకున్న ఈ వయసులో ఓ బిడ్డకు తల్లివై అచ్చటా ముచ్చట్లు తీర్చుకోమ్మా అని చెప్పారా? సిగ్గు లేకపోతే సరి. ఇదిగో లక్ష్మి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. తక్షణం మీ అమ్మను ఆసుపత్రికి తీసుకొని వెళ్ళి అబార్షన్ చేయించు. ఆ తర్వాత కూడా ఏం చెయ్యాలో చెప్పండి మిస్టర్ చంద్రం. మా అమ్మ ఏదో కాని పని చేసినట్లుగా మీరు మాట్లాడుతున్నారే. అయినా మధ్యన మీకేంటట అభ్యంతరం? అవును, అభ్యంతరమే. అభ్యంతరం నాకు కాక మరెవరికి ఉంటుంది? రంభలాంటి పెళ్లి కూతుర్లొచ్చినా నాకే విధంగా సరిజోడి కానీ నిన్ను ఎంచుకుంది ఎందుకనుకున్నావు? ఆవేశంలో తనని తాను మర్చిపోయి మాట్లాడేస్తున్నాడు. ఎందుకు? నా వెనకనున్న ఆస్తికి ఆశపడి నన్నెంచుకున్నారు కదా? అవును, మీరన్నట్లు మీకే విధంగానూ నేను సరిజోడిని కాదు. అందంలో ఆకారంలో మీరు నాకంటే బాగుండవచ్చు, కానీ బుద్ధిలో మాత్రం అధః పాతాళంలో ఉన్నారు. అందుకే ఎంత అధమంగా ఆలోచిస్తున్నారు. మిస్టర్ చంద్రం, మొదట నీ బుద్ధి ఇలాంటిదని మేమసలు తెలుసుకోలేకపోయాము. తర్వాత తెలిసింది మీ గురించి. థ్యాంక్ గాడ్. నా మెడలో 3 ముళ్ళు వేయకముందే మీ అసలు రంగు బయటపడింది. ఇక మీకు మాకు ఎలాంటి సంబంధమూ లేదు. వెళ్లే ముందు మీకో షాకింగ్ న్యూస్ చెప్పనా? మరేమీ లేదు. మా అమ్మ తల్లి కాబోవటం లేదు. నేను చెప్పిందంతా అబద్ధం. నేనే మీ బుద్ధిని తెలుసుకోవాలని గురువింద గింజలాంటి మీ నైజాన్ని బయట పెట్టాలని ఇలా నాటకమాడాను. దట్స్ ఆల్. చాలా సునాయాసంగా నేను పన్నిన ఉచ్చులో ఇట్టే చిక్కుకున్నారు. మీ సహజమైన బుద్ధి బయటపడింది. ఇక మీకు మాకు రామ్ రామ్. ఈ జన్మలో మాకు మీ ముఖం చూపించకండి. అక్కడి నుంచి లేచి విసవిస నడుచుకుంటూ వెళ్ళిపోయింది. లక్ష్మీదేవి కారులో కూర్చున్న ఆమెకు మనసు స్థిమితపడ్డట్టయింది. హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక కవరు తీసింది. దానిలో ఉన్న పేపర్ తీసింది. ఆ పేపర్ మీద ఉన్న అక్షరాల వెంట ఆమె కళ్ళు పరుగులు తీశాయి. చిరంజీవి లక్ష్మీదేవిని పార్వతమ్మ దీవించి రాయనది. అమ్మా, నేనిలాంటి ఉత్తరం రాయాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. అందులోనూ కాబోయే కోడలికి తప్పనిసరి పరిస్థితుల్లో రాస్తున్నాను. నా కొడుకు చంద్రం గురించి ఓ తల్లిగా నేను ఇలా రాయాల్సి రావటం నా దురదృష్టకరమే. కానీ ఆడజన్మ ఎత్తిన నేను మరో ఆడకూతురు బతుకు బండలు కాకూడదనే ఉద్దేశంతోనే కన్న మమకారాన్ని ఓ పక్కకు నెట్టి ఉన్న నిజాన్ని రాస్తున్నాను. నా కొడుకు చిన్నప్పటి నుంచి స్వార్థపరుడే. తల్లిదండ్రుల బుద్ధులే పిల్లలకు సంక్రమిస్తాయి అని అంటారు. కానీ నా కొడుక్కి మా రూపురేఖలు వచ్చాయి. తల్లిదండ్రుల గుణగణాలు ఏమాత్రమూ రాలేదు. చిన్నతనాన వాడి స్నేహితులు ఎవరైనా సరే ఇంటికి వస్తే వాళ్ళకి వీటితో సమంగా ఏదైనా ఇస్తే తనకి తప్ప వాళ్ళకేమీ ఇవ్వొద్దని పేచీ పెట్టేవాడు. ఏదో చిన్నతనమని అప్పట్లో సరిపెట్టుకున్నాం. స్కూల్లో చదివేటప్పుడు వీడికి మించి ఎవరైనా సరే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే కుమిలిపోయేవాడు. బాగా చదివి వచ్చే పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుందువులే అని ఎంత ఓదార్చినా వినేవాడు కాదు. అదంతా చదువు మీద వాడికున్న శ్రద్ధ, ఆసక్తి అని మురిసిపోయేవాళ్ళం. చదువులో అలాంటి పోటీ మనస్తత్వం ఉంటే ఎంతో పైకొస్తాడని వాళ్ళ నాన్నగారు అంటుంటే ఎంతో పొంగిపోయేదాన్ని. తనకి పోటీగా నిలిచి బాగా చదివే వాళ్ళ పుస్తకాలు చించి వాళ్ళు రాసుకున్న నోట్సులు పారేసి వాళ్ళ పెన్నులు పెన్సిళ్ళు విరిచేసి వాళ్ళని నానా ఇబ్బందులకు గురిచేసేవాడు.
ఎంత దండించినా శరీరం తనది కాదన్నట్లుగా దెబ్బలకి అప్పగించి ఊరుకునేవాడు తప్ప తను చేసే పని మానేవాడు కాదు. స్వార్థమనే విషపు మొక్క వాడితో పాటుగానే పెరిగి మహావృక్షమైపోయిందని ఇప్పుడే తెలుసుకోగలిగానమ్మా. లక్ష్మి, ఎదుటివారి సంపదకు ఆశించే నీచమైన తత్వం వాడిది. నిన్ను పెళ్ళాడటానికి ఇష్టపడితే ఏదో మీ ఆస్తి చూసి కక్కుర్తి పడ్డాడు అని అనుకున్నాను. కానీ నీ తల్లిదండ్రుల తదనంతరం వీడి చేతికి చెక్కబోయే ఆస్తి కొరకు ఆగకుండా ఏకంగా వాళ్ళిద్దరినీ ఏదో విధంగా అడ్డు తొలగించుకునే క్రూరత్వం నా కొడుకులో దాగుందని నేను గ్రహించుకోలేదు. ఈరోజు వాడి గదిలో వాడి స్నేహితుడితో మాట్లాడుతూ ఉంటే నేను నిద్రపోతున్నట్లుగా నటిస్తూనే విన్నాను. మనిషి రక్తం రుచి మరిగిన పులి శాకాహారిగా మారటం ఎంత హాస్యాస్పదమో. మా వాడిలో మార్పుని ఆశించటం అసంభవం. వాడు నీ తల్లిదండ్రులతో సరిపెట్టడు. నిన్ను కూడా అడ్డు తొలగించుకోవాలి అని చూస్తాడు. అందుకేనమ్మా నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. నాకు ఆడబిడ్డ లేకపోయినా ఏ ఆడపిల్లైనా 10 కాలాల పాటు సుఖంగా బతకాలని కోరుకుంటాను. అమ్మా, నేను ఈ ఉత్తరం రాసినట్లుగా వాడికి తెలియనివ్వద్దు. ఎందుకంటే నా కొడుకు ఎలాంటి వాడైనా సరే వాడేనమ్మా నన్ను కడతీర్చేది. నా నోటి దగ్గర కూడు పడగట్టకు. తల్లి, నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇట్లు పార్వతమ్మ ఉత్తరాన్ని మడిచి బ్యాగ్లో పెట్టుకుంది లక్ష్మీదేవి. ఆవిడ మాటలు నిర్ధారణ చేసుకోవటానికి, చంద్రం బుద్ధి తెలుసుకోవటానికి అప్పటికప్పుడు ఆ అమ్మాయి మనసులోనే ఓ ఆలోచన రూపుదిద్దుకోగా చంద్రాన్ని కలుసుకొని అలా నాటకమాడి అతనిని అంతర్లీనంగా ఉన్నటువంటి అతని అసలు స్వభావాన్ని ఆమె తెలుసుకోగలిగింది. కడుపున పుట్టిన బిడ్డ కోసం వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని తల్లి ఎలాంటి పని చేయటానికైనా సిద్ధపడుతుందని, ఎంతో స్వార్థంగా ఆలోచిస్తుందని తను ఎన్నో సినిమాలలో చూసింది, పుస్తకాలలో చదివింది. కానీ పార్వతమ్మ లాంటి మహాతల్లి గురించి తను ఎక్కడా వినలేదు, చూడలేదు కూడా. అలాంటి మహనీయురాలికి కోడలిగా వెళ్లే భాగ్యాన్ని కోల్పోయినా తన బతుకు అగాధంలో చిక్కుకోకుండా ఆమె కాపాడినందుకు మనసులోనే చేతులెత్తి పార్వతమ్మకు నమస్కరించుకుంది లక్ష్మీదేవి. ఈ కథ ఎంతటితో సమాప్తం. రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి.